ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ కుట్రను ఎన్ఐఏ భగ్నం చేస్తుంది. 4 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ 8 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ ఏజెంట్లను అరెస్ట్ చేసింది. వీరి వద్ద పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించే ముడి సరుకు, ఆయుధాలను భారీ ఎత్తున స్వాధీనం చేసుకుంది. దేశవ్యాప్తంగా సోదాలు ముమ్మరం చేసింది ఎన్ఐఏ. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. భారత్లో భారీ బాంబు పేలుళ్లకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ భగ్నం చేస్తుంది. 4 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించిన ఎన్ఐఏ ఉగ్ర ముఠాకు చెందిన 8 మందిని అరెస్ట్ చేసింది. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాల ముడి సరుకు, ఉగ్ర కుట్రకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది. కర్ణాటకలోని బెంగళూరు, మహారాష్ట్రలోని పూణే, ముంబై, జార్ఖండ్లోని జంషేద్పూర్, బోకారో సహా ఢిల్లీలో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ పోలీసుల సహకారంతో ఎన్ఐఏ ఈ సోదాలు జరిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థకు చెందిన 8 మంది ఏజెంట్లను అరెస్ట్ చేసింది. వీరంతా ఉగ్ర కార్యకలాపాల్లో పాల్పంచుకుంటున్నారు. దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు వ్యూహరచన చేసి పేలుడు పదార్థాలను సిద్ధం చేస్తున్నారు. మీనాజ్ నేతృత్వంలో వీరంతా పనిచేస్తున్నారు. పేలుడు పదార్థాలకు ఉపయోగించే ముడి సరుకులైన సల్ఫర్, పొటాషియం నైట్రేట్, బొగ్గు, గన్ పౌడర్, చక్కెర, ఇథనాల్, పదునైన ఆయుధాలను నిందితుల వద్ద నుంచి ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు, నేరారోపణ పత్రాలు, స్మార్ట్ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను కూడా నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు ఐఈడీల తయారీకి ఈ సామాగ్రిని ఉగ్రమూట సభ్యులు ఉపయోగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఎన్క్రిప్ట్ యాప్ల ద్వారా వీరంతా ఉగ్ర సంస్థల నేతలతో టచ్లో ఉన్నట్లు సమాచారం. ఉగ్ర కార్యకలాపాల కోసం కళాశాల విద్యార్థులను నియమించుకోవడంపై వీరు దృష్టి పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఇందుకోసం ముజాహిదీన్ కు చెందిన పత్రాలను పంపిణీ చేస్తున్నారని అధికారులు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ పోలీసుల సహకారంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 14న ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు వివరించారు. అప్పటి నుంచి రాష్ట్ర పోలీసులు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నట్లు, దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు చెప్పారు.